హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్. సీజన్ 8 తెలుగు బిగ్ బాస్ ముగింపుకు వచ్చిన వేళ ఇప్పుడు అందరి చూపు కన్నడ బిగ్ బాస్ వైపు మళ్ళింది. మన తెలుగు సీరియల్స్తో పాపులర్ అయ్యి తెలుగు బిగ్ బాస్ సీజన్ 7తో మనందరికీ దగ్గరైన శోభా శెట్టి ఇప్పుడు అక్కడి షోలో ఆడుతుందనే అందరి ఫోకస్ వెళ్ళింది. ఇప్పుడు శోభా శెట్టి కన్నడ బిగ్ బాస్లో కూడా ఓ రేంజ్లో రీసౌండ్ చేయడం, డ్రామా క్వీన్గా మారడం, ఏకంగా కిచ్చా సుదీప్కి కోపం తెప్పించడం ఇప్పుడు కన్నడ స్టేట్తో పాటు తెలుగు 2 స్టేట్స్లోనూ హాట్ టాపిక్ అవుతుంది. కార్తీక దీపం సీరియల్స్తో తెలుగు బిగ్ బాస్ తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన శోభా శెట్టి ఆ సీరియల్తో వచ్చిన ఫేమ్తో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ షోలో తన గడుస్తనంతో, మాట తీరుతో కొంత నెగటివిటీ, మరికొంత పాజిటివిటీని మూట కట్టుకుంది. దాంతోపాటే తన బిహేవియర్తో నెట్టింట వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఫినాలేకి ఒక్క అడుగు దూరంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఇక ఆ తర్వాత చాలా బిజీ అయిపోయిన ఈమె రీసెంట్గానే కన్నడ బిగ్ బాస్ సీజన్ 11లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. అక్కడ కూడా షోలో అడుగుపెట్టిన నాటి నుంచే తన వాయిస్తో షోను అతలాకుతలం చేస్తుంది. ఈ క్రమంలోనే తన ఆరోగ్యం సహకరించట్లేదంటూ తను ఇంటికి వెళ్ళిపోతానంటూ కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ దగ్గర మొరపెట్టుకుంది. కానీ ఆ వెంటనే ఎలిమినేషన్ నుంచి శోభా సేఫ్ అని అనౌన్స్ చేసిన కిచ్చా బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోవాలని శోభా నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఫ్యాన్స్ సేవ్ చేశారు కదా, వాళ్ళ కోసమైనా బిగ్ బాస్లో స్ట్రాంగ్గా నిలబడాలి శోభాకు గట్టిగా చెప్పారు. కానీ కిచ్చా మాటలు పట్టించుకోని శోభా తనకు అలవాటైన తీరులోనే బోరున ఏడుస్తూ కిచ్చా మాటలకు అడ్డుపడుతూ కాసేపు డ్రామా క్రియేట్ చేసింది. దీంతో సీరియస్ అయిన కిచ్చా సుదీప్ ఒక్కసారిగా వైల్డ్గా మారిపోయాడు. ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడుతుండగా అడ్డుపడటం ఏంటని శోభాపై అసహనం వ్యక్తం చేశాడు. డోర్స్ ఓపెన్ చేశా, వెళ్ళిపో అంటూ శోభాకి హుకుం జారీ చేశాడు. కానీ అప్పటి వరకు వెళ్ళిపోతానన్న శోభ ఒక్కసారిగా న్యూటన్ తీసుకుంది. కాస్త టైం కావాలని మళ్ళీ ఏడుస్తూ కిచ్చాకి చెప్పింది. దీంతో మరింత ఆవేశంతో ఊగిపోయిన కిచ్చా సుదీప్ ఇది తెలుగు బిగ్ బాస్ కాదంటూ చెప్పాడు. తన దగ్గర జాగ్రత్తగా ఉండాలంటూ ఇండైరెక్ట్గా శోభాకు వార్నింగ్ ఇచ్చాడు.